హలో హలో నేనండి. హలో అర్చన. అర్చన అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదా? అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు. నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను. మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది. నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వే వేసుకుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అదే, నమస్కారం అండి. నమస్కారం. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయే. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో, ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద, ఉంటామండి. హలో మర్దల్స్. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయి వేరొకరికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజునులా ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓన్లే నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. ఝాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి, మా బావ. హలో. ఝాన్సీ, ఈ పెళ్ళైన మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకున్నావు? పెళ్ళి అవడం ఏంటి? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు అవుతున్నారు? ఇతను నీలాగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటాయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మూడు. ఎదురింటి ఆవిడెవరో? ఎదురింటి ఆయన పెళ్ళాం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయ. కన్ఫ్యూజ్ కాదు బావా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే ఝాన్సీ, గీనకి ఇంకో పెళ్ళం ఉంది. ఇంకో నయం, ఝాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు. నీకు అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది, చెప్తా. ఇది నీటి ఏనుగు. అది రోజు హాలిక్స్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా,